బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. కన్యాకుమారిలో సముద్రం మధ్యన వివేకానంద స్మారక మండపం ఉంది. దీనికి సమీపంలో 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువల్లవూర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 133 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి 25 ఏళ్లు అవుతున్నందున సిల్వర్ జూబ్లీ వేడుకలు 2025 జనవరి 1న ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వివేకానంద మండపం, తిరువల్లవూర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన 72 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల రూపాయల వ్యయంతో గాజు వంతెన నిర్మించారు. వివేకానంద స్మారక మండపం నుంచి తిరువల్లూర్ విగ్రహానికి పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు. ఇంతకుముందు ఇలా చేరుకోవడానికి పడవ రవాణా మాత్రమే ఉండేది. ఏడాదిగా జరుగుతున్న వంతెన నిర్మాణం పూర్తవడంతో ముఖ్యమంత్రి ప్రారంభించారు.